కృష్ణవేణి గారు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీరు చూశారు కదా, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా. మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, ఒక్కసారి చెక్ చేసుకోరా. ఓకే మ్యామ్. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం, అంటే ఇప్పుడు కొంతమంది, ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే బిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడడం, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడం, ఒక రకంగా అన్ని మతాలని, అంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని వెళ్తూ, ఆయన ఎప్పుడు కూడా ఏ మతానికి ఏ కులానికి కూడా ఆపదొచ్చినా సరే గాని ఆపద్ బాంధవుల్లాగా ఫస్ట్ వచ్చి గళవిప్పేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది ఆయన విమర్శిస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు లైఫ్ స్టైల్ చూడండి. చూసినప్పుడు ఆయన ఒక మీటింగ్ జరుగుతుంది అంటే అక్కడ నమాజ్ వినిపిస్తుందంటే కొంత టైము నమాజ్ ముగిసే వరకు కూడా మీటింగ్ ని మ్యూట్ లో పెట్టేస్తారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అందరూ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ లో ఉంటాం, ఎందుకంటే అది మా అధినేత మాకు నేర్పించినటువంటి ఒక నియమావళి, ఒక అంటే అన్ని మతాన్ని గౌరవించే విధానం ఆయన చూసి నేర్చుకోవచ్చండి. ఇవాళ సనాతన ధర్మం గురించి కానీ, వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగినటువంటి లడ్డూ విషయంలో జరిగినటువంటి విషయం గురించి కానీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మన సైంటిఫిక్ గా ఏది రీజన్ లేకుండా, ఏది ఆధారాలు లేకుండా మేము ఎప్పుడు కూడా మాట్లాడమండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ యొక్క ల్యాబ్ రిపోర్ట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద గలమిపి మాట్లాడడం జరిగింది. కాకపోతే ఈ రోజు ఆయన మీద విమర్శిస్తున్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే కలిగా ప్రత్యక్ష దైవంగా ప్రతి ఒక్కరము కొలుస్తాం. కొలిసేటువంటి ఆ దైవానికి పెట్టేటువంటి లడ్డూలో మడి లేకుండా, తడి మడి లేకుండా అసలు దేవుడికి ప్రసాదమే చేయం. అలాంటిది ఇలాంటి సనాతన ధర్మంలో బతుకుతూ హిందూ సాంప్రదాయాన్ని పాటించి సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన భారతీయులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగినటువంటి ఈ అపచారానికి ఆయన మాల వేసుకున్నారు అంటే దాని మీద కూడా మాట్లాడుతూ ఆయన్ని విమర్శిస్తున్నటువంటి రోజా గారు లాంటి వ్యక్తులు నిలువెత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎదురుకుంటా పెట్టుకుని ఆయన దర్శనం చేసుకుని వెళ్తానని ఆవిడ చెప్తూ ఉంటారు. నిజంగా దైవభక్తి ఉన్న వాళ్ళు గుండెల్లో గుడి కట్టుకుని పూజించుకుంటారు తప్ప పెద్ద విగ్రహాలు పెట్టుకున్నంతలో తప్పు లేదు. కానీ పాటించేటువంటి విధానం, పాటించే నియమావళిని పాటించి దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక అమ్మకానికి, ఒక వ్యాపార వస్తువుగా వాడుకున్నటువంటి వైసీపీ నాయకులకి సరైనటువంటి బుద్ధిని ప్రసాదించాలనే ఇది ఒక దైవ సంకల్పంగానే భావిస్తున్నారు తప్ప ప్రజలందరూ కూడా దీన్ని ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులే కాదండి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఏ మతానికి ఆపదొచ్చినా సరే కానీ ఆయన నిలబడేటువంటి విధానం కానీ, ప్రతి మతాన్ని ఆయన గౌరవించే విధానం కానీ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ వీళ్ళకి అభిమానికి పిలుపులు ఇవ్వడం తప్పు అని సోదరులు చెప్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అభిమానుల్లో కూడా హిందువులు ఉంటారు. మా హిందువుల ప్రసాద్ అని నా ఫ్రెండ్ ఉంది, తన బాబు మనకి పండుగలు జరుగుతూ ఉంటే ఫ్యాన్సీ డ్రెస్ లో కానీ మన దేవుళ్ళు గెటప్ వేస్తూ ఉంటది, శ్రీకృష్ణుడు కానీ మిగతా అన్ని కూడా. అంటే తను ఒక ముస్లిం అయినా సరే కానీ మన ప్రసాదం పెడితే మేము పంపించేటువంటి ప్రసాదాలు వాళ్ళు తింటారు. అలాంటి ప్రసాదంలో కళంకం జరిగిందంటే తన ఎంతో బాధపడిద్ది నిన్న. ఎందుకంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే అందరూ ఒక మతానికి సంబంధించి, అలాగే క్రిస్టియన్స్ పంపించింది మేము తింటాము, అలాగే ముస్లిమ్స్ పంపించినటువంటి బిర్యానీలు మేము తింటాము అంటే తిరుపతి ప్రసాద లడ్డూను కూడా వాళ్ళు ఆచార వ్యవహారాలకు తగ్గట్టు వాళ్ళ నియమావళి పాటించేటప్పుడు తినకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా హిందువులు పంపించేటువంటి ప్రసాదాన్ని కూడా ఇతర మతస్థులు కూడా తినేటువంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో సంస్కృతి నడుస్తుంది. కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేసేటువంటి కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మాత్రం ప్రకాష్ రాజ్ గారు కావచ్చండి, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను అయితే మాత్రం మీకు ఖండిస్తూ ఉన్నాం. మీకు ఎప్పుడైనా సరే ఏ మతానికి ఆపదొచ్చినా, ఏ మత సంస్కృతులు విచ్ఛిన్నం అవుతున్నా సరే కానీ మాట్లాడి గళవిప్పి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు. కాకపోతే కృష్ణవేణి గారు కాకపోతే పొన్నవారు సుధాకర్ రెడ్డి, మీరు ఆయన వ్యాఖ్యలు చూసే ఉంటారుగా. ఆయన 300 రూపాయల నెయ్యిలో 1400 రూపాయలు ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఉందో యానిమల్ ఫ్యాట్ ఎలా కలుపుతారో అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ ని కూడా, నెయ్యి కాకుండా యానిమల్ ఫ్యాట్ ని ఏదైనా బిజినెస్ చేస్తున్నారండి.
రమ్మని చెప్పండి. ఇక్కడ మనకి గల్లీలో గంట దొరుకుతూ ఉంటాయి కొన్ని చోట్ల. అక్కడ ఫ్రీగా ఇస్తారు యానిమల్ ఫ్లాగ్. ఈయన 1400 రూపాయలు ఫిక్స్డ్ చేసి మాట్లాడుతున్నారు కదా. యానిమల్ ఫ్యాట్ ని పక్క తీసి పడేసేసి ఉంచుతారండి. అవి కొన్ని చేపల చెరువులుగా అన్నికి వెళ్తూ ఉంటాయి. అది ముడి సరుకుగా దొరికేటువంటి పదార్థం. దాన్ని ఉడకబెట్టి ఆ పంది కొవ్వుకి సంబంధించిన దాన్ని ఉడకబెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఆయిల్ లో ఫామ్ అవుతుందో దాన్ని తీసుకెళ్లి నెయ్యిలో కలిపారు. దానికి 1400 రూపాయల రేటు కట్టాడు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ గారు. అంటే నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని తిట్టడం కాదండి, నిజంగా చెప్పు తీసుకుని కొట్టాలి. ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? అక్కడ ఈవో ఉన్నాడండి. ఆ ఈవో చూడాలి. ఒక గల్లీ ఒక రౌడీ షీటర్ లాగా, ఒక వీధి రౌడీ లాగా ఒక చుంట్లుకి వేసుకొని ఒక టీ షర్ట్ వేసుకొని ఒక ఈవో, ఒక ధర్మంగా నిలబడవలసినటువంటి ఒక ఈవో చేయవలసిన పని అంటే అది మామూలుగా వాళ్ళ డ్రెస్ కోడ్ దగ్గర నుంచి చేసే కల్తీ వ్యాపారం దాకా కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి వ్యక్తి పార్టీ వైసీపీ పార్టీ అండి. వాళ్ళు చేసినటువంటి దుర్మార్గం ఇవాళ సిట్ చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇలాగా భయపడుతూ ఉన్నారు మొత్తం అందరూ కూడా? ఎందుకంటే సిట్ విచారణ జరుగుతుంది కదా, జరగాలి కదా, నిజాలు బయటకు వస్తాయి కదా. సిట్ మీద మాకు నమ్మకం లేదు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో కానీ న్యాయస్థానం పరిధిలో కానీ విచారణ జరగాలి అంటున్నారండి వాళ్ళు. సిట్ విచారణ జరుగుతుంది, దాంట్లో నిజాలు బయటకు వస్తాయి. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ దగ్గరుండి ల్యాబ్ పరీక్షలు చేసేటువంటి సైంటిస్టులు కాదు. ఖచ్చితంగా దానిపై జరిగే విచారణ జరుగుతున్నప్పుడు ఆయా అధికారులు ఏమేం చేయాలో అన్ని చేస్తారు. చేసినప్పుడు అది జరిగే వరకు ఉండకుండా వీళ్ళు వైసీపీ నాయకులు చెప్పినట్టు మేము చేస్తే నిజాలు ఎలా బయటకు వస్తాయండి? ఫైల్స్ మేము వాళ్ళకి అప్పు చెప్పాలట. అంటే ఇది వరకు జరిగినటువంటి ఫైల్స్ అని వాళ్ళు మాకు అప్పు చెప్పారా? అప్పు చెప్తే దాన్ని థియరిటికలు తగలబెట్టేస్తారా? ముఖ్యంగా హిందూ మతం మీద ఇంత విచ్ఛిన్నంగా, ఇంత దారుణంగా దాడులు జరగడానికి కారణం వైసీపీ నాయకులు ఒక నోరు కంట్రోల్ లేకపోవడం. ఆ రోజు కొడాలి నాని లాంటి వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం మీద దాడి జరిగితే ఆంజనేయ స్వామి కదా ఏంటది బొమ్మే కదా పోకిరిగింది. రామప్ప దేవాలయంలో శిరస ఖండన జరిగితే ఆ తల తీసేశారు. ఇలాంటి మాటలండి. రథమే కదా తగలబడింది, కొత్త రథం చేయక నిర్లక్ష్యపూరితమైనటువంటి ఒక మాటలు. ఆ నిర్లక్ష్యపూరితమైనటువంటి మాటలు కరెక్ట్ కాదండి. ఏంటంటే దైవం అంటే తల్లి తండ్రి దైవం అంటాం, గురు సమానం అంటాం. కానీ ఆ దైవాన్ని తల్లి తండ్రికి ఏది ఆపదైతే జరుగుతుందో దానికన్నా కూడా అమ్మా నాన్న కలిసినటువంటి ఒక తల్లి తండ్రి కలిపినటువంటి దైవం, ఆ దైవాన్ని కాపాడుకోవాల్సింది. మన అమ్మ మీద దాడి జరిగితే మనం ఊరుకుంటామా? ఇలాగే నిర్లక్ష్యంగా మాట్లాడతామా? కానీ దైవం మీద దాడి జరిగినప్పుడు కూడా నిర్లక్ష్యపూరితమైనటువంటి మాటలు, వ్యంగ్యంగా మాట్లాడు. ఆ రోజే ఈ ఈ కొడాలి నాని లాంటి వాళ్ళని శుభ్రంగా లాగి పెట్టి కొట్టుంటే కనుక ఇదే హిందూ మతస్థులు ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి పనులు కానీ, ఇలాంటి కల్తీ అయినటువంటి వ్యాపారాలు కానీ వైసీపీ నాయకులు పూనుకొని ఉండేవాళ్ళు కాదు. తిరుపతి లడ్డూకి ఇంత కళ అనుకుని తెచ్చి ఉండేవాళ్ళు కాదు. వీళ్ళని విచ్చలవిడిగా వదిలేశారండి. ఆ రోజు కూడా ప్రజలు కూడా వదిలేశారు వీళ్ళని. వీళ్ళు పబ్లిక్ లకు వస్తే తంచారు ఈ రోజు వైసీపీ నాయకులు చాలా మందిని. ప్రజలు తంచారు ఈ రోజు. వీళ్ళకి వేసిన శిక్షలు సరిపోవు, ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు సరిపోవు, వీళ్ళు పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి జైలు సరిపోవు. సిట్టు విచారణ జరిగేటప్పుడు ఖచ్చితంగా సిట్టు విచారణ జరుగుతుంది కాబట్టి జరిగే వరకు ఆగాలి. వీళ్ళు చెప్పినట్టు సిబిఐ బాబాయ్ హత్య కేసులోనే ఇప్పుడు వచ్చి బాబాయ్ ఎందుకు చనిపోయాడో కూడా విచారించలేనటువంటి 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చెప్తే ఈ రోజు మా నిర్ణయాన్ని మార్చుకుని వీళ్ళు చెప్పినట్టు మాత్రం విచారణ ఎందుకు చేపిస్తాం మేము? ప్రజలు ఏం కోరుకుంటే అది చేసేటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలు ఏం కోరుకుంటారో, ప్రజలు ఎలా నిజాలు నిగ్గు తేల్చమని అడుగుతారో దాని వైపే నిలబడదు తప్ప వైసీపీ నాయకులు కోరినట్టుగా మాత్రం మా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చేయదండి. ఓకేనండి, మనకి వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ ప్రశ్నలన్నింటికి ఆయన సమాధానం చెప్తారు. విజయ్ గారు, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానమ్మా, వైసీపీ అనే పదం తీసేసి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్పడం జరిగింది. రాజకీయాలు మానేసి దాదాపు 2 నెలలు అవుతుంది. నేను దాదాపు డిబేట్లకు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల పాయింట్ లేదు. ఇక నేను ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఎనీ మోర్. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గానే కరెక్ట్ చేసుకోండి. అది ఆల్రెడీ నిన్న మీ టీవీ వాళ్ళకి చెప్పాను. ఓకేనండి, ఏపీ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్. ఓకేనండి విజయ్ గారు, అంటే మీరు చూశారు
నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏమంటారు? ఇక్కడ ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక అద్భుతమైన ఒక చిన్న 4 వాక్యాలు రాశాడు ఆయన. మనం ఒక అద్భుతమైన లోకంలో బతుకుతున్నాం. ఈ లోకంలో ఏంటంటే శాస్త్రవేత్తలు ఏమో జ్యోతిష్యం చెప్తారు, మనం ఇస్రో సైంటిస్టులను చూస్తా ఉన్నాం, వాళ్ళు జ్యోతిష్యం గురించి మాట్లాడతారు. బాబాలు ఏమో సైన్స్ బోధిస్తారట, ఇతిహాసకులు చరిత్ర రాస్తారట, సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారట, అలాగే ధనవంతులు పాప జీవనం గురించి పాఠాలు చెప్తారట, ప్రవాస భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో చెప్తారట, నేరగాళ్లు విలువలను బోధిస్తారు, రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. చివరగా ఇవన్నీ చూస్తున్న దేవుడు మాత్రం మౌనం పాటిస్తాడట. ఇక్కడ జరుగుతుంది అదే, అన్నీ చూస్తున్న దేవుడు మౌనం పాటిస్తున్నాడు. ఇక్కడ నీకు అర్హత ఏంది, నీకు అర్హత ఏంది? నీకు రాజకీయాల్లో అసలు ప్రకాష్ రాజు సినిమా నటుడే కాదని మన పెద్దలు లక్ష్మణ్ గారు అంటారు. సినిమా నటుడు కాబట్టి అతనికి దీనికి సంబంధం లేదు, రాజకీయాలు మాట్లాడే అర్హత లేదు అంటాడు. అదే సినిమా నటుడు మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు రాజకీయాల్లో, ఇవాళ ఆయన గెలిచారు కాబట్టి. ఇక్కడ ఇంకొక మరి మిత్రుడు, తెలుగుదేశం మిత్రుడు సురేంద్ర నాయుడు గారు ఏమంటారంటే మన లౌకిక రాజ్యం కాబట్టి హిందూ ధర్మాన్ని గట్టిగా కాపాడాలంటారు. మూడవ మన కృష్ణవేణి గారు ఏమంటారంటే అసలు దర్యాప్తు ఏ రకంగా జరిగింది అనేది వాళ్ళకి అనవసరం, వాళ్ళు కోరుకున్న విధంగా మేము దర్యాప్తు జరపము, మేము కోరుకున్న విధంగా దర్యాప్తు జరుగుద్దని మేడం చెప్తారు. ఇక్కడ ఏంటంటే రాజకీయాలకు అతీతంగా వీలైనంత వరకు రాజకీయాలతో మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదండి, మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. మీరు వీలైనంత వరకు ఈ విషయాల్లో వెరీ పర్టికులర్ అండి, మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు.